ఓం నమః శివాయ. భారతదేశంలో ప్రసిద్ధ దర్శనీయ స్థలంగా, పరమ పవిత్రమైన శైవక్షేత్రంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం చౌటుప్పల్లో కొలువై సుందరమైన వాతావరణంలో అలలారుతుంది. ఈ క్షేత్రాన్ని సందర్శించి శివపుత్రుల ఆకలి తీర్చిన భక్తులకు పుణ్యఫలాలు ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నిత్యాన్నదానం ఒక గొప్ప యజ్ఞంలా జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగా ఇది అవిశ్రాంతంగా సాగుతోందంటే అది మీ సహకారం వల్లే సాధ్యమైంది. ఇక్కడ సిబ్బంది ఉదయం నుండి సాయంకాలం వరకు అనాథుల ఆకలి తీర్చేందుకు ఎంతో కష్టపడుతున్నారు. అభాగ్యుల ఆరోగ్యం నిమిత్తం వాడే కూరగాయలు, పండ్లు, బియ్యము అన్నీ తాజాగా, శుద్ధంగా ఉండేలా చూసుకుంటారు. ఈ ప్రక్రియలో సీజనల్ కూరగాయలు కూడా వాడతారు. అవి రుచిగా, తగిన శక్తి పెంచేలా వండుతారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నుండి వచ్చిన ప్రభాకర్ శెట్టి, ప్రేమా దంపతులు, వారి కుటుంబ సభ్యులు స్వామివారి సేవలో తరించారు. కుటుంబ సమేతంగా స్వామివారి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. గంగాధరునికి స్వయంగా అభిషేకం చేసి శివాశీస్సులు పొందారు. ఈశ్వర స్వామి దేవరాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనాన్ ధర్యామి. హర నమః పార్వతీపదే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర నమః శివార్పణమస్తు. అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు. మహంత అనగ్రన్నంత తథాస్తు తథాస్తు తథాస్తు. భక్తి శ్రద్ధలతో హోమక్రతువులో పాల్గొని హవిస్సు, నవధాన్యాలు సమర్పించారు. నమస్కారం చేసుకోండి స్వామి. సేవా మార్గంలో భాగంగా ప్రభాకర్ శెట్టి, ప్రేమా దంపతులు కీర్తిశేషులు ఏఆర్ ఆదినారాయణ నవనీతగార్ల జ్ఞాపకార్థం శివపుత్రుల అన్నదాన కార్యక్రమానికి సాయం చేశారు. అదేవిధంగా మరో సేవామూర్తి శ్రీరామ సాయిరాం గారు, కుసుమ గారు, శ్రీలోచన గారి జయంతి సందర్భంగా అభాగ్యుల అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మతిస్థిమితం కోల్పోయిన అభాగ్యులకు నిస్వార్థంగా సాయమందించిన ప్రభాకర్ శెట్టి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. మేము ఎప్పటి నుంచో ఈ ఆశ్రమం చూడవలని కోరిక ఉన్నదాని వలన ఇప్పుడు ప్రత్యేకించి వచ్చినాము. శివాలయమునందు పూజలు చేయించుకున్నాము. కొత్తగా కట్టబడుతున్న దేవాలయ సముదాయమును చూసినాము. మాకు చాలా సంతృప్తిగా ఉన్నది. అమ్మా నాన్న అనాథ సంఘం యొక్క మెయిన్ బిల్డింగ్కు వచ్చినాము. ఫస్ట్ ఫ్లోర్ మొత్తము చూసినాము. బాగున్నది. సౌకర్యాలు బాగా జరుగుతున్నది. అనాథలకు అది, అందులోనూ మతి స్థిమితము లేని వాళ్ళకి చాలా సౌకర్యాలు చేస్తున్నారు. ఇటువంటి ఆశ్రమం చూచుట ఇదే మొదటిసారి. మాకు చాలా సంతృప్తికరంగా ఉన్నది.